హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 డార్క్ సిరీస్ మన గన్ గ్రే కలరు, దానికి 2025 మోడల్. నేను పర్చేజ్ చేసేటప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఏదైతే జెన్యూన్ యాక్సెసరీస్ ఉన్నాయో వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. అది ఎంత ప్రైస్ పడింది, ఆ ప్రైస్కి వర్తా కాదా, క్వాలిటీ ఎలా ఉందనే దాని గురించి ఇప్పుడు మనం జెన్యూన్గా రివ్యూ ఎలా ఉందో చూద్దాము. సో మనకి ఫస్ట్ వచ్చేసరికి లెగ్ గార్డ్ అనమాట. లెగ్ గార్డ్ వచ్చేసరికి మనకి ప్రైస్ ఎంత పడిందంటే 3950 రూపీస్ పడింది. సో ఆల్మోస్ట్ ఒక 4000 రూపీస్ అయితే పడింది. 4000 రూపీస్కి వర్తా కాదా అంటే నన్ను అడిగితే ఆఫ్ మార్కెట్లో మనకి 2000 రూపీస్కే దొరికింది. సో ఇదైతే అంత నాకు వర్త్ అనిపించలేదు. చూడండి, అంత స్టాండర్డ్గా అయితే నాకు అనిపించలేదు. జస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ అనే కానీ నాకు అంత స్టాండర్డ్గా అయితే అనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సంప్ గార్డ్ అనమాట. సంప్ గార్డ్ వచ్చేసరికి 3300 పడుతుంది మనకి. ఇది కూడా అంత స్టాండర్డ్ అయితే ఏం లేదు. సో ఏంటంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ వాల్యూ ఉన్న పార్ట్స్ అయితేనేమో బాగా కాస్ట్లీ ఉన్నాయి. ఆఫ్ మార్కెట్లో ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్కే దొరుకుతున్నాయి ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీట్ కవర్స్ కూడా అంత క్వాలిటీగా అయితే నాకు ఏం అనిపించలేదు. చాలా అంటే చాలా, దీనికి ఫోమ్ అయితే ఏముండదు, జస్ట్ కవర్ ఇది వచ్చేసరికి 1050 పడింది, అంటే 1050 రూపీస్ పడింది ఇదైతే. సో ఇది కూడా 1050 వర్త్ అంటే నాట్ వర్త్, అంత వర్త్ అయితే ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్గా దీనికి స్ప్రింగ్స్ అయితే రావు. రీసెంట్గా వచ్చే బైక్స్కి అయితే స్ప్రింగ్స్ అయితే రావు ఈ స్ప్రింగ్స్. సో నేనేంటంటే నాకు వింటేజ్ లుక్ కోసమని సో సింగిల్ సీట్ పెట్టుకున్నా కానీ ఆ సీట్ కింద గ్యాప్ అనేది కనిపిస్తుంది ఆ స్ప్రింగ్స్ లేకపోతే. సో నాకు ఆ గ్యాప్ లేకుండా నీట్గా వింటేజ్ లుక్, ఓల్డ్ క్లాసిక్ ఏదైతే ఉందో దానికి స్ప్రింగ్స్ వస్తాయి. సో అలాంటి లుక్ నాకు కావాలని ఆ స్ప్రింగ్స్ అయితే నేను ఎక్స్ట్రాగా ఫిట్ చేయించుకున్నాను. ఆ స్ప్రింగ్స్ వచ్చేసరికి 1200 రూపీస్ పడింది. ఈచ్ స్ప్రింగ్ వచ్చేసరికి 600 రూపీస్ నాకు ఇప్పుడు ఇది. సో అదేంటంటే సింగిల్ సీట్ ఉంటే చాలా అంటే చాలా బాగా లుక్ అయితే చాలా బాగుంటుంది. సో దానికోసమని నేను ఆ స్ప్రింగ్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓన్లీ సైడ్కు లెఫ్ట్ సైడ్ మాత్రం ఇస్తారు వాళ్ళు. నేనేంటంటే నాకు రైట్ సైడ్ ఏదైనా లగేజ్ హ్యాంగ్ చేసుకోవాలన్నా రైట్ సైడ్ ఉండాలని చెప్పేసి రైట్ సైడ్ అయితే నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాను. ఇది నాకు కాస్ట్ వచ్చేసరికి 140 రూపీస్ పడుతుంది. సో ఇదైతే 140 రూపీస్ వర్త్ అనిపించింది. చాలా అంటే చాలా బెటర్ ఇది 140 రూపీస్కి. నెక్స్ట్ వచ్చేసరికి నేను బైక్ కవర్ అయితే ఒకటి తీసుకున్నాను. సో ఇదేంటంటే అసలు నాకైతే అంత వర్త్ అని అయితే ఏం అనిపించలేదు. ఇది మనకి కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 1100 పడింది. సో దీంట్లో 2 కలర్ ఆప్షన్సే ఉన్నాయి, బ్లాక్ ఒకటి, బ్లూ ఒకటి. 1100 అయితే పడింది. సో ఇది నేను ఇప్పుడు బైక్ పర్చేజ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా. సో వింటర్ సీజన్లో మనకి ఏదైతే జస్ట్ లైట్గా మంచు పడినా కానీ ఆటోమేటిక్గా బైక్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది, కవర్ దాటి లోపలికి అయితే వెళ్ళిపోతుంది. బైక్ లోపలికి వెళ్ళిపోయి బైక్ కూడా వాటర్ డ్రాప్స్ లాగా కనిపిస్తుంది. ఏదన్నా రెయిన్ డ్రాప్స్ అలాంటివి ఏమన్నా పడినా కానీ ఆటోమేటిక్గా బైక్ లోపలికి అయితే వెళ్ళిపోయింది. సో 1100 పెట్టి ఇది పర్చేజ్ చేయడం అనేది అసలు వర్త్ అయితే కాదు. దీనికంటే మీరు బయట తీసుకోవడం చాలా బెటర్. సో ఇప్పుడు మనకి యాక్సెసరీస్ పైన 10,000 అబోవ్ బిల్ అయితే 10% డిస్కౌంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. దానికోసం మీరు ఆ ఇంజన్ గార్డు, సంప్ గార్డ్ అయితే మనకి మెయిన్, ఈ లెగ్ గార్డ్ కానీ సంప్ గార్డ్ కానీ ఇవి అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అవైతే ఓకే, లేదా అవి కూడా బయటే తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి యాక్సెసరీస్ మాత్రం అసలు ఈ బైక్ కవర్ అయితే అసలు నన్ను అడిగితే అసలు వేస్ట్, అనవసరం. నెక్స్ట్ వచ్చేసరికి సీట్ కవర్స్ కూడా బయట ఆల్మోస్ట్ ఒక 700 లోపు వచ్చేస్తాయి. మీకు ఆల్మోస్ట్ ఒక 300 అయినా సేవ్ అవుతుంది. సో ఇదైతే అసలు అనవసరం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాంప్లిమెంటరీ కింద అయితే హాఫ్ హెల్మెట్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండెడ్ హెల్మెట్. ఇదైతే హాఫ్ హెల్మెట్ విత్ మనకి వైజర్ వచ్చింది అనమాట. సో దీని క్వాలిటీ అంటే నాకైతే అంత వర్త్ అయితే అనిపించట్లేదు. చూడండి, ఏదన్నా గట్టి ఇంపాక్ట్ తగిలితే మాత్రం అసలు ఈజీగా డ్యామేజ్ అయితే అయిపోయింది. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వచ్చేసరికి జిఎల్ఎల్ ఇండస్ట్రీస్ అంట. చూడండి, ఇది కూడా మీరు రాయల్ ఎన్ఫీల్డ్ అయితే డైరెక్ట్గా ఏ హెల్మెట్స్ మ్యానుఫ్యాక్చర్ అయితే చేయదు. వేగా కానీ స్టడ్స్ కానీ ఇలాంటి ఏదన్నా బయట వేరే బ్రాండ్తోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో అవే మనకి కాంప్లిమెంటరీ కింద ప్రొవైడ్ చేస్తారు. సో ఇదిగోండి, ఇక్కడ మీకు స్టీల్ బర్డ్ అనేది కనిపిస్తుంది క్లియర్గా. స్టీల్ బర్డ్ 2025 చూడండి, మనకి ఇది స్టీల్ బర్డ్ కంపెనీ నుంచి అయితే వచ్చింది ఈ హెల్మెట్ అనేది. సో ఇది మనకి ఇచ్చారు. ఇది నాకు తెలిసి కాంప్లిమెంటరీ కింద ఇస్తున్నారు కాబట్టి ఓకే, ఇంకా మనం దాన్ని చేంజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఏం లేదు. సో ఇంకా ఇది మనం యాక్సెప్ట్ చేయటమే. మిగతాది యాక్సెసరీస్ అయితే మీరు ఒకసారి చూసుకోండి. అండ్ నేను ఆఫ్ మార్కెట్ వేయించిన యాక్సెసరీస్ వచ్చేసరికి ట్యాంక్ కవర్ ఒకటి అయితే వేయించాను. సో అది ఇంకా మీ ఇష్టం అనమాట. మీకు ట్యాంక్కి కవర్ ఉన్నా కానీ నాకేం పర్లేదు, లుక్ అయితే ప్రాబ్లం ఏం లేదు నాకు అనుకుంటే మాత్రం ట్యాంక్ కవర్ అయితే వేయించుకోవచ్చు. ట్యాంక్ కవర్ వచ్చేసరికి నేను బయట
మార్కెట్లో ఆఫ్ మార్కెట్లో వచ్చేసరికి 450 రూపీస్ అయితే పడింది నాకు ట్యాంక్ కవరు. సో కొంచెం పర్లేదు, క్వాలిటీ అయితే నాకు చాలా బెటర్ అనిపించింది. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ఏదైతే ఉందో బ్రాండ్ యాక్సరీస్తో కంపేర్ చేస్తే నాకు ఈ ట్యాంక్ కవర్ అనేది చాలా బెటర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ సీట్కి స్పాంజ్ టైప్లో ఉంటుంది ఇది సీట్ రింగ్కి, అదైతే ఒకటి వేయించాను. ఇది జస్ట్ నాకు 100 రూపీసే పడింది ఇదైతే. సో బయట అయితే నాకు చాలా రీజనబుల్ అనిపించింది ప్రైజెస్ కంపేర్ టు రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్. సో బయట అయితే చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించింది. సో ఓవరాల్గా నా పర్సనల్ ఒపీనియన్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండెడ్ జెన్యూన్ యాక్సరీస్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్ ఇది. అంటే నేను అందరికీ ఇలాగే ఉంటుందని నేనైతే చెప్పట్లేదు. సో నా పర్సనల్గా నాకు అనిపించింది దీనికంటే ఆఫ్ మార్కెట్ క్వాలిటీ చాలా బెటర్ ఉంది అనిపించింది. సో మీలో ఎంతమంది క్లాసిక్ 350 వాడుతున్నారు, జెన్యూన్ యాక్సరీస్ ఎంతమంది వాడుతున్నారు, మీ దగ్గర ఉన్న వెహికల్స్కి ఆ క్వాలిటీ ఎలా ఉందో, మీకు ఎంత బాగా నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి దీని గురించి కంప్లీట్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. నేను ఇన్ని రోజులు ఒక 1 మంత్ అవుతుంది, 1 మంత్ తర్వాత నాకు దీంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది మొత్తం కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేస్తాను. సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.